నుండి ఆ ఓడలో ఉన్న వాళ్ళని రక్షించడం వరకు చదువుకోవడం జరిగింది. అది తర్వాత నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. తమను రక్షించింది బాబా అని శామ్‌కు తెలుసు. కాసాబ్లాంకా నుండి ఒక లేఖలో బాబాకు అన్ని వివరాలు పంపించాడు. సమాధానంగా బాబా ఇలా కేబుల్ పంపించారు. నా పుట్టినరోజు సందర్భంగా నీవు పంపిన కేబుల్ మరియు ఉత్తరం అందాయి. ఆందోళన చెందకు. పార్వతీ జయంతి. ఓడలో ఉన్న వారందరికీ నా ప్రేమాశిస్సులు. ఏకాంతవాసం నుండి మెహర్ బాబా. బాబా పుట్టినరోజు వేడుకల కారణంగా ఫిబ్రవరి 20వ తేదీ నుండి మండలి హాల్లో ఉదయం పూట ఏకాంతవాసంలో చేసే పనిని బాబా నిలిపివేశారు. మర్నాడు బాబా ఈ క్రింది సర్క్యులర్ ను డిక్టేట్ చేశారు. దాన్ని ఆదిశీకి పంపించగా 12 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు పోస్టు చేయబడింది. ఈ క్రింది సందేశం అవతార్ మెహర్ బాబా ప్రేమికులకు ఆయన ఏకాంతవాసం నుండి ఇవ్వబడింది. నా ఏకాంతవాసం 1968 మార్చి 25వ తేదీ నాటికి ముగియదని నా ప్రేమికులందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఏకాంతవాసంలో నిర్వహిస్తున్న విశ్వకార్యం 1968 మే 21వ తేదీ కంటే ముందుగా పూర్తి చేయలేనందున ఏకాంతవాసాన్ని 2 నెలలు పొడిగించవలసి వచ్చింది. కాబట్టి 1968 మార్చి 25వ తేదీన ముగించవలసిన నా ఏకాంతవాసాన్ని 1968 మే 21 వరకు కొనసాగించాలి. ఇది అనివార్యం. ఈ ఏకాంతవాసంలో నేను చేస్తున్న కార్యం యొక్క తీవ్రత గురించి ఏ ఒక్కరికి మాత్రం కూడా తెలియదు. నేను ఇవ్వగలిగిన ఏకైక సూచన ఏమిటంటే, ఏకాంతవాసంలో నేను చేస్తున్న పనిని ప్రపంచంలో నిర్వహించబడే అన్ని ప్రధానమైన పనులతో పోల్చినప్పుడు అవి ఏమాత్రం ముఖ్యమైనవి కావు. ఈ విశ్వ కార్యభారం నన్ను అణగద్రొక్కుతున్నప్పటికీ నా పని యొక్క ఫలితం ప్రపంచంలోని ప్రజలందరిపై తీవ్రంగా ఉంటుంది. నా జన్మదిన సందేశంలో నేను ప్రకటించింది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ ఒకే ఒక్క విషయంలో మార్పు ఉంటుంది. అది ఏమిటంటే 1968 మార్చి 25వ తేదీకి వెంటనే జరగవలసిన మే 21వ తేదీ తర్వాత వెంటనే జరుగుతుంది. గతంలో ఎన్నడూ జరగని గొప్ప విషయం జరగనున్నదని నేను మరోసారి చెప్తున్నాను. కానీ ఆ ఘటన 1968 మే 21వ తేదీ తర్వాత కానీ జరగదు. ఈ విశ్వం యొక్క భవిత నా ఏకాంతవాసం పైన మరియు మానవ జాతి యొక్క విమోచన నా అవతార ప్రకటీకరణ పైన ఆధారపడి ఉన్నాయని మరొకసారి చెప్తున్నాను. మరలా ఏకాంతవాసం చేయవలసిన అవసరం లేకుండా నేను ఏకాంతవాసంలో నిర్వహిస్తున్న కార్యం 1968 మే 21వ తేదీ నాటికి పూర్తి అయ్యే విధంగా నాకు సహాయపడమని నా ప్రేమికులను కోరుతున్నాను. ఈ పనిలో నాకు సహాయపడాలంటే ప్రేమికులందరూ 1968 మే 21వ తేదీ వరకు ప్రభుస్తుతి మరియు పశ్చాత్తాప ప్రార్థనలను వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని రోజుకొకసారి చేయాలని నేను కోరుతున్నాను. అలాగే 1968 మే 19వ తేదీ ఆదివారం నాడు 24 గంటల పాటు అనగా 18వ తేదీ అర్ధరాత్రి నుండి 19వ తేదీ అర్ధరాత్రి వరకు పూర్తి మౌనాన్ని పాటించాలి. ఆ రోజు ప్రార్థనలు బిగ్గరగా చదవకూడదు, మౌనంలో చేసుకోవచ్చు. అందువలన మార్చి 17వ తేదీ ఆదివారం నాడు మౌనం పాటించక్కర్లేదు. 1968 మే 21వ తేదీ వరకు నా ఏకాంతవాసానికి ఎటువంటి భంగము కలిగించకూడదని మీకు మళ్ళీ నొక్కి చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు నన్ను సందర్శించడానికి ప్రయత్నించకూడదు. పని నిమిత్తం ప్రత్యేకంగా ఎవరితో అవసరం ఉంటే వారిని నేను పిలుస్తాను. ఉత్తర ప్రత్యుత్తరాలపై నేను విధించిన నిషేధం కొనసాగుతుంది మరియు ఖచ్చితంగా అమలు జరుగుతుంది. నేను ప్రేమికులను కలుస్తాను, వారికి దర్శనం ఇస్తాను అని నేను ప్రకటించే వరకు ఎవ్వరూ కూడా తమ ఇష్టానుసారం రాకూడదు. అంతేకాదు, నా ప్రకటన వెలువడే వరకు నా పైనున్న ప్రేమతో ఓపికతో వేచి ఉండండి. అవతార్ మెహర్ బాబా యొక్క పై సందేశాన్ని మీ పనిలో
సంబంధితులందరికీ పంపించండి. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. బాబా ప్రేమికులందరూ తూర్పు మరియు పశ్చిమ దేశీయులు మెహర్ బాబా కార్యంలో ఎటువంటి భంగం వాటిల్లకూడదని బాబా ప్రకటన జారీ కానంత వరకు ఏ ఒక్కరూ బాబాను దర్శించకూడదని గుర్తుంచుకోవాలి. 1968 ఏప్రిల్ నెల నుండి జూన్ నెల చివరి వరకు అవతార్ మెహర్ బాబా పూణేలో ఉంటారు. బాబా యథావిధిగా గురుప్రసాద్ లోనే 24 బన్ గార్డెన్స్ రోడ్ పూణే అక్కడ బస చేస్తారు. గురుప్రసాద్ లో ఉండగా ఆయన ఏకాంతవాసం నిరంతరాయంగా కొనసాగుతుంది. అందుచేత బాబా అక్కడున్న సమయంలో తన ఏకాంతవాసానికి భంగం వాటిల్లరాదని సూచించారు. ఆదికే ఇరానీ 1967 డిసెంబర్ నెలలో బాబా తన పుట్టినరోజు కోసం ఒక సందేశాన్ని చెప్పి రాయించారు. మార్చి 25వ తేదీ తర్వాత ఇంతకు ముందెన్నడూ జరగని గొప్ప విషయం త్వరలో జరుగునున్నది. కావున తన ప్రేమికులంతా జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. 1967లో దానికి కావలసిన ఏర్పాట్లు చేయదలిచి ఏరుచు పై సందేశంతో వందల సంఖ్యలో టెలిగ్రాములు సిద్ధం చేశారు. వాటిని ఫిబ్రవరి 8వ తేదీ భారతదేశంలో వారికి, ఫిబ్రవరి 13వ తేదీన యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలో వారికి పంపించారు. బాబా చివరి సర్క్యులర్ చెప్పి వ్రాయించిన తర్వాత అందులోని పుట్టినరోజు సందేశం ఈ విధంగా మార్చాలని ఆదేశించారు. మే 21వ తేదీ గడిచిన వెంటనే ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఈ కారణంగా ఏరుచ్ అతని సోదరుడు మెహర్వాన్ జస్సావాలా మార్పు చేసిన కొత్త టెలిగ్రాములను పంపడానికి తీవ్రంగా పనిచేయవలసి వచ్చింది. ఫిబ్రవరి 20 మరియు 22వ తేదీల్లో యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రేమికులకు మరియు పాకిస్తాన్, ఇండియాలోని ప్రేమికులకు కొత్తగా డిక్టేట్ చేసిన ఈ క్రింది సందేశంతో టెలిగ్రాములు పంపబడ్డాయి. నా 74వ జన్మదినోత్సవాన్ని ప్రేమతో జరుపుకోవడానికి హాజరైన వారందరికీ నేను ఏకాంతవాసం నుండే ప్రేమాశీస్సులు పంపుతున్నాను. రూపరహితుడు, అనంతుడు అయిన భగవంతుణ్ణి పరిమితునిగా, రూపధారిగా భూమిపై జనుల మధ్యకు దైవీ మానవునిగా వచ్చేటట్లు దైవీ ప్రేమ చేస్తుంది. నన్ను మరింత ఎక్కువగా ప్రేమించండి, ఎందుకంటే ప్రేమ కోసమే నేను మీ మధ్యకు వచ్చాను. 1968 మెహర్ బాబా తన పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకోవాలని తూర్పు పశ్చిమ ప్రాంతాల్లోని కేంద్రాలకు తన అభీష్టాన్ని వెల్లడించారు. చాలా మంది తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం పట్ల బాబా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే 150కి పైగా కేంద్రాలు ఉన్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబా 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని 74 రోజుల కార్యక్రమాలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మెహర్ బాబాను గురించి చేపలకు చెప్పాలనుకుంటే సముద్రంలోకి వెళ్ళడానికి సైతం ఆంధ్ర ప్రేమికులు సిద్ధమే అని మండల్లో ఒకరు ఉత్సాహపూరితులై ఆంధ్ర ప్రేమికులను కొనియాడారు. బాబా జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం నాడు మెహరాజాద్ ను కూడా అద్భుతంగా అలంకరించారు. ఎప్పట్లాగే బాబా ఆ రోజు ఉదయం తన గదిలో ప్రతి మండల సభ్యుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. డ్రైవర్ యూసుఫ్ ను, మెహరాజాద్ ను అద్భుతంగా అలంకరించిన తోట పని చేసే కుర్రాళ్లను కూడా బాబా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా మండలి హాల్లో ఒంటరిగా కూర్చుని 1 గంట సేపు తన పని చేశారు. అదే రోజు బాబా ప్రపంచంలోని తన ప్రేమికులకు మరియు కేంద్రాలకు టెలిగ్రామ్ ద్వారా ఈ సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా నా భౌతిక పుట్టినరోజున నా కోసం జీవించే మరియు నేను ఆదేశిస్తే మరణించే నా ప్రేమికులకు నా ప్రశంసలు మరియు ప్రణామాలను అందజేస్తున్నాను. ఆ రోజు అహ్మద్నగర్ లో సెంటర్లో ఘనంగా వేడుకలు జరిగాయి. పట్టణంలోని వివిధ రహదారుల పైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి వివిధ రకాల అలంకరణలు చేశారు. మరుసటి సంవత్సరం మాదిరిగానే భారీ ఊరేగింపుకు ఏర్పాట్లు చేశారు. జబల్పూర్ కాలేజ్ ప్రిన్సిపల్ గిరిజానందన్ దూబే స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చాడు. ఆ సాయంత్రం సుమారు 4 గంటలకు బాబా మెహరాజాద్ లో తన గదిలో బాబుతో, ఈ రోజు అహ్మద్నగర్ ప్రజలు నా పుట్టినరోజును
బాహటంగా జరుపుకోనున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ రోజు సాయంత్రం పట్టణంలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తున్నారు. వారంతా చాలా కష్టపడి పనిచేశారని నాకు తెలుసు. ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది. వేడుకలు జయప్రదంగా జరిగినందుకు వారు సంతోషించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ వర్షం పడితే అంతా పాడైపోతుంది. బావు, వర్షం పడుతుందని అనుకుంటున్నావా? లేదు బాబా, వర్షం పడదు. ఆకాశం నిర్మలంగా ఉంది అన్నాడు బావు. కానీ ఒకవేళ వర్షం పడితే ఏమవుతుంది? సరోష్ ఊరేగింపు కోసం రాత్రనక పగలనక కష్టపడ్డాడు. కనుక వర్షం వస్తే అతడు బాధపడతాడు. వర్షం వస్తుందని నీకు అనిపిస్తున్నదా? బయటకు వెళ్ళి ఆకాశం చూసిరా అన్నారు. బాబు బయటికి వెళ్ళి ఆకాశం చూసి వచ్చి, ఎప్పట్లాగే ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం వచ్చే సూచనే లేదు. ఆందోళన పడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. బాబా ఏమీ బదులివ్వకుండా మేను వాల్చారు. కానీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ లేచి కూర్చుని బాబుతో బయటికి వెళ్ళి మబ్బులు ఏమైనా ఉన్నాయేమో చూసి రమ్మన్నారు. బాబు బయటికి వెళ్ళి చూసి మేఘాలేవీ లేవన్నాడు. ఇది వర్షాకాలం కాదు కదా అన్నాడు. బాబా బాబును ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బయటికి వెళ్లి చూడమని పంపించేవారు. బాబు సాయంత్రం 5 గంటల సమయంలో బయటికి వెళ్లి చూసినప్పుడు కారు మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. ఈ విషయాన్ని బాబాకు చెప్పడానికి బాబు పరుగు పరుగున లోపలికి వచ్చాడు. బాబా, చూసావా, నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే మాటలు కాకుండానే కుండపోత వర్షం మొదలైంది. బాబు ఆశ్చర్యపోయాడు. బాబా ఇలా సంజ్ఞ చేశారు. అలోబాను వెంటనే సైకిల్ మీద పంపింగ్ స్టేషన్ కి వెళ్లి ఆదిశీకి ఫోన్ చేసి అహ్మద్ నగర్ లో వర్షం పడుతోందో లేదో కనుక్కోమను. కుండపోత వర్షం కురుస్తున్నందున గొడుగు తీసుకుని రమ్మని బాబు గోహెర్ను అడిగారు. బాబా అసహనంతో వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు అనగానే బాబు గొడుగు లేకుండానే పురుషమండలి వారు ఉండే వైపు వర్షంలో తడిసి ముద్దయిపోతూనే త్వరగా వెళ్ళాడు. అలోబాకు బాబా ఆదేశం అందించి తిరిగి బాబా వద్దకు వచ్చేశాడు. బాబా వెంటనే బాబుతో ఆదిశీకి ఫోన్ చేసి కనుక్కున్న విషయం ఇక్కడికి తీసుకురావాలని అలోబాకు చెప్పావా అని అడిగారు. లేదు బాబా అన్నాడు బాబు. ఆ సంగతి అతనికి ఎలా చెప్పగలను? నీవు పిలిస్తే తప్ప నీ గదికి ఎవరూ రాకూడదు కదా అన్నాడు. వెళ్ళి చెప్పు. నీలాంటి మూర్ఖుణ్ణి నేనెప్పుడూ చూడలేదు అని బాబుపై విరుచుకుపడ్డారు బాబా. బాబు మళ్ళీ వర్షంలో తడుస్తూనే వెళ్లి అలోబాతో బాబా గదికి ఆదిశీ జవాబును తీసుకుని రావటం గురించిన సూచన ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే అలోబా బయలుదేరి వెళ్లిపోయాడు. కనుక బాబు మెహర్వాన్తో అలోబా రాగానే కబురు చెప్పమని చెప్పాడు. బాబా గదిలోకి తిరిగి వచ్చిన బాబు బాగా తడిసిపోయి ఉన్నాడు. చిరాగ్గా కూడా ఉన్నాడు. మనసులో ఇలా అనుకున్నాడు. ఆదిశీకి ఫోన్ చేసి కనుక్కోవాల్సిన తొందర ఏముంది? అహ్మద్ నగర్ లో వర్షం పడితే పడుతుంది. అయితే ఏమిటంట? దాని గురించి బాబా ఏం చేస్తారు? ఇక్కడ నేనేమో వానలో తడిసి ముద్దయ్యాను. నేను ఈ తడి బట్టలతోనే బాబా చెంత అర్ధరాత్రి వరకు కాపలా డ్యూటీలో ఉండాలి. బాబా గదిలోకి ప్రవేశించగానే అహ్మద్ నగర్ లో వర్షం పడితే అంతా పాడైపోతుంది అన్నారు బాబా. బాబు సమాధానంగా, అక్కడ ప్రోగ్రాం పాడవుతుందో లేదో గాని ఇక్కడ నా ప్రోగ్రాం మాత్రం పూర్తిగా చెడిపోయింది. నేను తడిసి ముద్దయ్యాను అన్నాడు. బాబా చిరునవ్వు నవ్వి ఇక్కడికి రా అని అతనికి సౌజ్ఞ చేసి తన చేతి రుమాలను తీసి ఆప్యాయంగా ప్రేమగా బాబు ముఖం తుడవడం మొదలు పెట్టారు. బాబా, నేను తుడుచుకోగలను అని బాబు చెప్పినప్పటికీ బాబా అతని ముఖం తుడవడం కొనసాగించారు. బాబు ఒంటి మీద ఉన్న తడి దుస్తులను తీసివేసి పిండి గదిలోనే తాడుపై ఆరబెట్టమని చెప్పి కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చారు. బాబా చూపించే వాత్సల్యానికి బాబు ముగ్ధుడై జరిగిన దానికి కలిగిన చిరాకును మర్చిపోయాడు. అయినప్పటికీ దాని గురించి బాబా అంత పెద్ద హంగామా ఎందుకు చేశారో బాబుకు అర్థం కాదు. అలోబా త్వరలోనే ఒక చుక్క వర్షం కూడా లేదని ఆదేశం చెప్పాడు అనే సంతోషకరమైన సందేశంతో వద్దకు వచ్చాడు. నిజానికి ఇక్కడ మేఘాలు కూడా లేవు. ఆకాశం నిర్మలంగా ఉంది. అప్పుడే ఊరేగింపు మొదలైంది. ఇంతవరకు కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది అని ఆదిశీ నుండి వార్త వచ్చింది. బాబా అంతవరకు ఎందుకు అలా ప్రవర్తించారో బాబుకు అప్పుడు అర్థమైంది. బాబా సోదరుడు ఆది జూనియర్ ఊరేగింపులో పాల్గొని తిరిగి వచ్చాక అహ్మద్ నగర్ చరిత్రలోనే అంతటి భారీ ఊరేగింపును ప్రజలు ఇంతవరకు చూడలేదని బాబాకు తెలియచేశాడు. ఊరేగింపు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 6 గంటల పాటు జరిగింది. ఆ ఊరేగింపులో
అలంకరించిన 25 ఎడ్ల బండ్లు, రెడ్ బ్యాండ్ వాయిద్య బృందాలు, డోలు వాయించే బృందాలు, 3 లెజిం మహారాష్ట్ర ఫోక్ డాన్స్ నృత్యకారుల బృందాలు, 2 కత్తి విన్యాసాల బృందాలు, నృత్యకారుల బృందాలు 2, కత్తి విన్యాసాల బృందం 1, వెనుక కాళ్లతో కుప్పించి ఆడే తెల్ల గుర్రం, బాణాసంచాలు, వివిధ భజన బృందాలు, ఒక కవ్వాలి బృందం ఉన్నాయి. అయితే ప్రధాన ఆకర్షణ పూలతో అలంకరించిన ఓపెన్ జీపులో వివిధ వర్ణాల దీపకాంతులతో ప్రకాశించే బాబా నిలువెత్తు తైలవర్ణ చిత్రం. మెహర్ బాబాయే స్వయంగా జీపులో వెళ్తున్నట్టుగా కొంతమంది చూపర్లకు కనబడడం విశేషం. బాబా ఊరేగింపులో ప్రతి మతం యొక్క ఆరాధకులు పాల్గొనాలని ఆదిశీని ఆదేశించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పింపల్గాం గ్రామంలో కొంతమంది క్రైస్తవులను ఆహ్వానించాడు. ఊరేగింపులో కొన్ని మతాలకు చెందిన దాదాపు 30,000 మంది పాల్గొన్నారు. దాని గురించి విని బాబా ఎంతో సంతోషించారు. బాబా అహ్మద్ నగర్ సెంటర్ కు చెందిన 10 మంది ముఖ్య కార్యకర్తలను ఫిబ్రవరి 27వ తేదీన మెహరాజాద్ కు ఆహ్వానించి ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంలో వారి కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా గిరిజానందన్ దుబే మరియు టీకే రామానుజంలను బాబా దర్శనానికి అనుమతించారు. ఒకానొక సమయంలో దుబే భగవంతునికి సర్వార్పణ అనే విషయంపై ఒక ద్విపదను వినిపించాడు. దానిని బాబా మెచ్చుకున్నారు. ఆ సమయంలోనే పీటర్ మరియు విక్టోరియా వాకర్ అనే యువజంట ఇతరుల వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ ఇండియాలో ప్రయాణిస్తున్నారు. మెహర్ బాబా పుట్టినరోజు సమయానికి అహ్మద్ నగర్ చేరుకున్నారు. వారికి సరోష్ మరియు విల్లు ఇంట్లో వసతి కల్పించారు. 26 ఏళ్ల పీటర్ బ్రిటిష్ దేశస్థుడు, 23 ఏళ్ల విక్టోరియా అమెరికా యువతి. బాబా గురించి వీరు ఇంగ్లాండ్ లో మైక్ మరియు కెటీ మెక్నైరీ ద్వారా విన్నారు. ఇండియాకు పయనం అవ్వాలనుకుని ఆ ఇద్దరు భూమార్గాన బయలుదేరారు. వారు భారతదేశం చేరుకున్నాక బాబాను చూడవచ్చా అంటూ లేఖ రాశారు. ఆదిసి వారి లేఖకు జవాబిస్తూ ప్రస్తుతం బాబా ఏకాంతవాసంలో ఉన్నారని, ఎవరిని చూడరని స్పష్టంగా వ్రాశాడు. అంతేకాదు, వారు లేఖ రాసినట్లు బాబాకు తెలియజేశానన్నాడు. తాను వారిని ప్రేమిస్తున్నానని, వారు అమెరికాకు తిరిగి వెళ్లి అక్కడ ప్రజలను డ్రగ్స్ వాడకం మానేయమని కోరాలని బాబా చెప్పమన్నట్లు కూడా ఆదిసి ఆ లేఖలో రాశాడు. ఆదిసి లేఖతో వాకర్స్ నిరాశ చెందినప్పటికీ అధైర్యపడలేదు. వారు బొంబాయి చేరుకున్న తర్వాత రైల్లో పూణే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆపై ట్రక్కులో అహ్మద్ నగర్ చేరుకున్నారు. వారు బాబా పుట్టినరోజు వేడుకల సమయానికి అక్కడికి చేరుకోవాలని, ఎలాగైనా రహస్యంగా బాబాను క్షణకాలమైనా దర్శించాలని ఆశపడ్డారు. ఆదిసి వారిని పుట్టినరోజు ఊరేగింపులో ఒక ఎడ్ల బండిలో కూర్చోమని చెప్పగా వారు ఆనందంగా అలాగే చేశారు. వాకర్స్ బాబాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు బాబాను ప్రేమిస్తున్నట్లు, అహ్మద్ నగర్ లో బాబా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ బాబాకి దగ్గరగా ఉండడం వలన తాము సంతృప్తిగా ఉన్నట్లు మరొక నోట్ రాశారు. వారు కొన్ని రోజులు ఇండియాలో ఉండి సందర్శన స్థలాలను చూడాలని అనుకున్నారు. ఒకానొక సమయంలో సోదరుడు ఆది జూనియర్ లండన్ లో ఉండే అతని ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. బ్రిటిష్ దేశస్థుడైన పీటర్ కు బాబాను కలిసే అవకాశం ఇవ్వమని బాబాను వేడుకున్నాడు. తన సోదరుని సంతృప్తి పరచడానికి బాబా అంగీకరించారు. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో సరోష్, విలు, ఆది జూనియర్ వీరు ముగ్గురు వాకర్స్ ఉంటున్న గది తలుపు కొడుతూ, నిద్ర లేవండి, బాబా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, త్వరగా తయారై రండి అని గట్టిగా అరిచారు. వాకర్స్ తమ చెవులను తామే నమ్మలేకపోయారు. వారిని మెహరాజాద్ కు తీసుకువెళ్లారు. మండలి హాల్ బయట ఆది జూనియర్ విక్టోరియాకు బాబా ఉపయోగించిన తెల్ల రుమాలను అందజేసి దాన్ని ఎల్లప్పుడూ తన వద్ద ఉంచుకోమని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ బెరుకుగా లోనికి వెళ్లారు. వరుసలో నిలబడ్డారు. మరొక ఇద్దరు తూర్పు దేశస్థులు కూడా అక్కడ ఉన్నారు. విక్టోరియా బాబాను దర్శించుకున్న మొదటి క్షణాలను ఇలా గుర్తు చేసుకుంది. నేను బాబాను చూసినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. ఆయన విద్యుత్ శక్తిలా అనిపించారు. ఆయన శరీరం మొత్తం కదిలిపోతూ ఉన్నట్లు అనిపించింది. అదే సమయంలో ఆయనలో పరిపూర్ణ ప్రశాంతత నిండి ఉన్నట్లు కనిపించారు. ఆయన అదే పనిగా ముఖ కవళికలతో సంజ్ఞలు చేస్తూనే ఉన్నారు. చేతులు వేళ్ల కదలికలు
ఆగకుండా కొనసాగుతున్నాయి. నేను ఆయన పట్ల ఆకర్షితురాలనైనాను. బాబా వారిద్దరిని ఇలా అన్నారు. బాబా వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారు? సరిగ్గా నిద్రపోయారా? అని అడిగారు. ఆ తర్వాత మీరు డ్రగ్స్, హషీష్ మరియు గంజాయి పొగ తాగటం ఉపయోగించారా? అని అడిగి వారి జవాబు చెప్పేలోపే పీటర్‌ను ఉద్దేశించి డ్రగ్స్ వాడకాన్ని నిలిపివేయి. అమెరికాకు తిరిగి వెళ్లి డ్రగ్స్ వాడకం మానేయమని ప్రజలను కోరండి. డ్రగ్స్ ఒక భ్రాంతి, ఒక కేళి అన్నారు. తమను కలిసిన విషయం గురించి ఎవరికీ చెప్పకూడదనే షరతు పైన వారిని చూడడానికి అనుమతించానని బాబా వివరించారు. ఒకానొక సమయంలో బాబా విక్టోరియాను పొట్ట బాగానే ఉందా అని అడిగారు. అప్పటికి ఆమె గర్భవతిని ఆ తర్వాత తెలిసింది. బాబా కలిసిన సమయానికి బాబాను కలిసిన సమయానికి తెలియదు. కొద్ది నిమిషాల తర్వాత వారు వెళ్లే ముందు సమయం అయిందని బాబా సౌంజ్ఞ చేయగా వారు హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. విక్టోరియా ఇలా గుర్తు చేసుకుంది. నా మనసు ముద్దుబారిపోయింది. నేను బయట కూర్చుని ఏడ్చేశాను. నా హృదయం బాబా ప్రేమ స్పర్శతో పులకించింది. నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా మరలా వారిని వెనక్కి పిలిచి దగ్గరకు వచ్చి ఎడమ బుగ్గపై ముద్దు పెట్టుకోమని సౌజ్ఞ చేశారు. విక్టోరియా బాబా శరీర స్పర్శను తర్వాత ఇలా గుర్తు చేసుకుంది. నేను బాబాకు దగ్గరగా వెళ్లేసరికి నా శరీర తాపం పెరిగింది. నేను బాబా చెంపను చుంబించిన మరుక్షణం ఆయన నుండి వెలువడే పవిత్రమైన అద్భుత పరిమళాలని ఆస్వాదించాను. నేను గ్రామర్ స్కూల్లో చదివే రోజుల్లో క్యాథలిన్ నన్స్ నుండి వెలువడే సుగంధం లాంటిదే బాబా సమక్షంలో లభించిన పరిమళం అనిపించింది. ఆ పరిమళం అతి పరిశుద్ధమైంది, తాజా సువాసనది. బాబా చర్మంలో బాబా చర్మం ఎంతో మృదువుగా ఉంది. నేను ఆనందం, ప్రేమ మేళవింపు స్థితిలో విలపిస్తూనే బయటకు వచ్చాను. నేను బయటకు నడుస్తుండగా బాబా నా వైపు చూస్తూ నవ్వుతున్నారు. బాబా నన్ను అక్కడే శాశ్వతంగా ఉండిపోమని అడిగితే అక్కడే ఉండిపోయేదాన్నేమో. ఆయన ఏం చేయమంటే అది చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను. నేను బాబాను చూసిన రోజున నా జీవితంలో తలుచుకున్నప్పుడల్లా, ప్రత్యేకించి బాబాను దర్శించుకున్న క్షణాలను నేను ఆనందంతో పొంగిపోతాను. ఆ క్షణాలు తలుచుకుంటూ అప్పటి వలె కూర్చుని ఏడవాలనిపిస్తోంది. ఉద్వేగభరితమైన పీటర్, విక్టోరియా మిగిలిన ఆ రోజంతా ఒంటరిగా గడిపారు. ఆహ్వన్ నగర్ లో వారు మరో 2 రోజులున్నారు. అక్కడున్న ఆ సమయంలోనే ఒకసారి ఇద్దరు మెహరాబాద్ వెళ్లి బాబా భావి సమాధిని దర్శించుకున్నారు. పాద్రి వారికి ఆ ప్రదేశమంతా తిప్పి చూపించాడు. వారు అహ్మద్ నగర్ నుండి పూణే వెళ్లారు. అక్కడ బెన్ రైటర్ ను కలిశారు. కానీ వారు బాబా ఆదేశానుసారం తాము బాబాను కలుసుకున్న సంగతి బెన్ కు వెల్లడించలేదు. పూణే నుండి దక్షిణంగా ప్రయాణించి గోవా వెళ్లి కొన్ని నెలలున్నారు. అక్కడి నుండి ఉత్తర దిశగా ప్రయాణించి కాఠ్మండుకు, నేపాల్ కు వెళ్లారు. కొన్ని నెలల పాటు భారతదేశంలో సంచరించిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. చివరికి అక్కడే స్థిరపడ్డారు. 1968 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద చిన్న సెంటర్లో మెహర్ బాబా పుట్టినరోజున గతంలో ఎన్నడూ చూడనంత వైభవంగా మరియు ఆడంబరంగా జరుపుకున్నారు. బాబా ప్రేమికులకు, భక్తులు బాబా తన ఏకాంతవాసాన్ని పొడిగిస్తున్నట్లు సూచించిన మార్చి 4వ తేదీ నాటి సర్క్యులర్ ను ఇంకా అందుకోలేదు. మార్చి 25వ తేదీన తర్వాత జరగబోయే అపూర్వమైన సంఘటన గురించి ప్రతి చోట ఎన్నో చర్చలు జరిగాయి. అనేక వార్తాపత్రికలు బాబా సూచించిన ఈ ఆందోళనకరమైన ప్రకటన గురించి కథనాలు ముద్రించాయి. భారతదేశంలో కొన్ని నగరాల్లో విపత్తు తేదీ వాయిదా మరియు రాబోయే విపత్తు వంటి ఆశ్చర్యకరమైన హెడ్లైన్స్ తో కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ విధంగా మెహర్ బాబాపై ప్రజల దృష్టి మళ్ళింది. బాబా కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే జబల్పూర్ నుండి ఒక ప్రేమికుడు బాబుకు ఇలా లేఖ రాశాడు. బాబా జన్మదినాన జరిగే బహిరంగ సభలో తానిచ్చే ప్రసంగంలో బాబా ప్రకటించిన రాబోయే విపత్తు విషయాన్ని ప్రస్తావించవచ్చా లేదా? బాబు దాని గురించి ఏమీ చెప్పనవసరం లేదని తిరిగి జవాబు రాశాడు. ఈ విషయం బాబాకు తెలియజేసినప్పుడు బాబు యొక్క సమాధానానికి అసంతృప్తి చెందారు. ఇంతకు ముందెన్నడూ జరగంది జరగబోతోందని ఖచ్చితంగా చెప్పాలి అని ఆ వ్యక్తికి తెలియజేస్తూ మళ్ళీ రేఖ వ్రాయమని బాబుకు సూచించారు. సాధారణంగా ఇటువంటి విషయాలు సంచలనాన్ని సృష్టించి చివరికి ఏమీ జరగనప్పుడు ప్రజల నుండి వ్యతిరేకతతో కూడిన స్పందన వస్తుంది. కానీ ఈ ప్రకటన విషయంలో మెహర్ బాబా దర్శనం కోసం జనం ఎంతగానో ఆరాటపడుతున్నారు. భగవత్ ప్రేమికుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
ఎందుకంటే వారి ప్రేమ ఈ మారుతున్న పరిస్థితులపై లేదా పరమ గురువు తనదైన శైలిలో చేసే ఈ ప్రకటనలపై ఆధారపడి ఉండదు. కానీ ఇక్కడ విషయం జనసామాన్యంతో ముడిపడి ఉంది. గొప్ప సంఘటన ఇంకా జరగనప్పటికీ కూడా ఆసక్తి గల వ్యక్తుల నుండి మెహరాజాద్కు ఉత్తరాలు వచ్చాయి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. ఇది 7363 పేజీ లాస్ట్ పేరా నుండి రేపు చదవాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబమ్మ వాణి. చక్కని విషయాలు, బాబావారి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత కార్యక్రమం